ఇప్పుడు గిరిధర్ గారు కూడా చర్చలో జాయిన్ అవుతున్నారు. గిరిధర్ గారు వచ్చారు. నమస్కారం సార్ గిరిధర్ గారు. వి ఆర్ వెయిటింగ్ ఫర్ యూ యాక్చువల్లీ. నమస్తే నమస్తే కో ప్యానలిస్ట్ కి అందరికీ కూడా నమస్కారాలు, ప్రేక్షకులందరూ నా నమస్కారాలు. సార్ గిరిధర్ గారు యాక్చువల్లీ నేను నంబర్స్ లోకి వెళ్లే ముందు అసలు ఫస్ట్ నేను మిగతా ఎగ్జిట్ పోల్స్ నమ్మను, గిరిధర్ గారి పోల్స్ నమ్ముతాను. గిరిధర్ గారు ఫస్ట్ మీ అసంప్షన్ చెప్పండి. 4 రాష్ట్రాల్లో ఎవరు గెలవబోతున్నారు? అంటే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, బీజేపీ దెబ్బలు తిన్న తర్వాత గుణపాఠాలు నేర్చుకుంటుంది. చాలా పార్టీస్ అన్ని కూడాను దెబ్బలు తిన్నా కానీ ఏం చీమ కుట్టనట్టు వాళ్ళు పట్టించుకోరు, మళ్ళీ అదే తప్పులు చేస్తారు. అందుకనే ఎలక్షన్ తర్వాత ప్రతి ఎలక్షన్, ఈ ఎలక్షన్ తర్వాత ఇంకో ఎలక్షన్, దాని తర్వాత ఇంకో ఎలక్షన్, ఈ యొక్క రిజల్ట్స్ మనం చూస్తున్నాం. ఎస్పెషలీ కాంగ్రెస్ ఎటువంటి తప్పిదాలు చేస్తున్నారో మనం చూస్తున్నాం. రిజల్ట్స్ వస్తున్నాయి. ఈ రిజల్ట్స్ వచ్చినప్పుడు దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, బహుశా కూటమిలు ఫామ్ చేయాల్సి వచ్చే పరిస్థితి రావచ్చు, కొన్ని హంగ్ అసెంబ్లీస్ రావచ్చు. ఇటువంటి పరిస్థితులలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఎక్కడ ఉండాలి? ఆయన చైనాకు వత్తాసు పలుకుతూ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ లో, గ్రేటర్ నికోబార్ ఐలాండ్స్ లో జరగబోతున్నటువంటి మేజర్ భారతదేశం ప్రాజెక్ట్ ని అపోజ్ చేయడానికి, చైనాకు వత్తాసు పలకడానికి అక్కడికి వెళ్ళాడు ఆయన. సో అందుకని ఇది మనకు ఉన్న పరిస్థితి. ఈ పార్టీలకు అన్నిటి కూడాను వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. సో బీజేపీ సిగ్నిఫికెంట్ గా గెయిన్ చేస్తాం. అస్సాం మనం ముందు నుంచి అనుకున్నాం, అస్సాం పాండిచ్చేరి బీజేపీ ఎన్డీఏకి వస్తుందని మనం చాలా ముందు నుంచి కూడా అనుకుంటున్నాము. తమిళనాడు తర్వాత మనకు బంగాల్, ఈ రెండు కూడాను టాస్అప్. ఇవి హంగ్ రావచ్చు లేదా మార్జినల్ గా ఏదో ఒక పార్టీ గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయని మనం గతంలో కూడా అనుకుంటున్నాం. సరే, కేరళలో మనం చూసాము. కేరళలో యాక్చువల్ గా లాస్ట్ టైం పిన్నారై విజయ్ రెండవసారి గెలవడం అనేది మేజర్ మెరకిల్. యాక్చువల్ గా అక్కడ ఎప్పుడు కూడాను ఏ పార్టీ కూడాను, ఏ కూటమి కూడా, పార్టీ కాదు కూటమి, ఎప్పుడు కూడాను రిపీట్ చేసిన దాఖలాలు లేవు గతంలో. ఎప్పుడో 60 దశకంలో ఎప్పుడో జరిగి ఉండొచ్చేమో కానీ రీసెంట్ పాస్ట్ లో మాత్రం ఎప్పుడు కూడా ఫ్లిప్ అవుతూ వచ్చింది. కాబట్టి అక్కడ ఎక్స్పెక్టెడ్ గానే యూడిఎఫ్ వచ్చేటువంటి సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇంతవరకు బీజేపీ అక్కడ అకౌంట్ కూడా ఓపెన్ చేయలేదు. ఈసారి బహుశా వాళ్ళు అకౌంట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. 2-3 సీట్లు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి బీజేపీ. తమిళనాడులో మనం చూస్తే కనుక టీవీకే చాలా సిగ్నిఫికెంట్ ఫ్యాక్టర్ అని చెప్పి చాలా మంది అనుకున్నారు. కానీ టీవీకే ఒక ఉత్తర తమిళనాడులో కొంత భాగం మాత్రమే కొన్ని వీటిలో ప్రభావం ఉన్నది, అంతకుమించి లేదు అని తెలుస్తోంది. కొంత క్రిస్టియన్ ఓట్స్, కొన్ని దళిత్ ఓట్స్, వీటితోటి కొంత కన్సాలిడేట్ చేసినా కానీ కూడా మిగతా కూటమి రాజకీయాల్లో డిఎంకే ఒక బలం తగ్గినా కానీ కూడా వాళ్ళు బొటాబొటినే ఉన్నారు. ఏఐడిఎంకే కొన్ని పోల్స్ మనకి ఏఐడిఎంకే గెలుస్తున్నట్టు చూపిస్తున్నాయి, కొన్ని ఏమో డిఎంకే గెలుస్తున్నట్టు చూపిస్తున్నాయి. ఎందుకంటే ఈ కన్ఫ్యూజన్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే కనుక అది ఎగ్జాక్ట్ గా వాళ్ళు నిజంగా అక్కడ గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి కెమిస్ట్రీని అర్థం చేసుకోలేకపోతున్నారు. ఈ ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి అది హంగ్ అసెంబ్లీ వచ్చినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. బహుశా అప్పుడు టీవీకే ఒక కీలక పాత్ర పోషించేటువంటి అవకాశాలు ఉన్నాయి. టీవీకే ఎవరిని సమర్థిస్తే బహుశా వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగినటువంటి పరిస్థితి రావచ్చు తమిళనాడు. పాండిచ్చేరి సరే, రామస్వామి ఆయన ఎనీవే ఆయన ఎన్డీఏ ఆయన కూటమిలో ఉన్నారు కాబట్టి, అంటే ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి అది ఎలా తెలుస్తుందో. సో నెక్స్ట్ వచ్చేసి మనకు బెంగాల్, కీలకంగా బెంగాల్లో మనం చెప్పడం చాలా కష్టం. చాలా ఎగ్జిట్ పోల్స్ ఆల్రెడీ ఇచ్చేస్తున్నాయి, వాళ్ళు చెప్పాల్సిన వాళ్ళు చెప్తున్నారు. కానీ సౌత్ బెంగాల్లో రెండవ ఫేజ్ లో జరిగిన ఎన్నికలకు సంబంధించి మనకు బహుశా రేపటికి ఈ రోజు అంతా కొల్లేట్ చేస్తారు. ఇంకా వాళ్ళ ఎగ్జిట్ లో వాళ్ళని అడిగి, వాళ్ళ ప్రశ్నలు అడిగి దాన్ని అంతా కొల్లేట్ చేసి బహుశా రేపటికి మనకు ఒక విధమైన క్లియర్ పిక్చర్ వస్తుంది. ఎందుకంటే సౌత్ బెంగాల్లో మనకు 24 పర్గనాస్, నార్త్ సౌత్ 24 పర్గనాస్, అలాగే మనకు హూగ్లీ, అలాగే మనకు అక్కడ ఉన్నటువంటి మనకు అంటే డమ్ డమ్, ఈ చుట్టుపక్కల మనకు కల్కటా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు, మదినీపూరు, ఇవన్నీ కూడా ఏంటంటే కనుక తృణమూల్ యొక్క కంచుకోటలు. గతంలో చాలా స్ట్రాంగ్ రిజల్ట్స్ ఇచ్చారు. ఈసారి మనకు తెలుస్తోంది ఏంటంటే, అట్లీస్ట్ ప్రిలిమినరీ రిపోర్ట్స్ మనం చూడంగా మనకేం అర్థం అవుతుందంటే అక్కడ హిందూ కన్సాలిడేషన్ అవుతోంది అని మనం చూసాము. అలాగే ముస్లిం ఓటు బైఫర్కేట్ అవుతుంది అని చూస్తున్నాం. ఎస్పెషలీ దక్షిణ పశ్చిమ బంగాల్లో ఒక రాడికల్ ఇస్లామిక్ పార్టీ ఒకటి కమ్యూనిస్ట్ సిపిఎంతో కలిసి వాళ్ళు కూటమి ఏర్పాటు చేసుకొని వాళ్ళు వెళ్తున్నారు. సో సిగ్నిఫికెంట్ ముస్లిం ఓట్స్ అటు స్ప్లిట్ అయినాయని తెలుస్తుంది. అలాగే కొన్ని మాల్దా లాంటి ప్రాంతాల్లో కాంగ్రెస్ ఇప్పుడు కూడా స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఇస్తాం. కాంగ్రెస్ కి 5-6% గతంలో వచ్చింది. అది బహుశా వాళ్ళు పర్సెంటేజ్ ఇంక్రీజ్ చేసుకున్నా మనం ఆశ్చర్యపడక్కర్లేదు.
ఎందుకంటే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకత అన్నది హిందువులే కాదు ముస్లింలో కూడా మనం చాలా సిగ్నిఫికెంట్ గా చూస్తున్నాం. సరే, వలసదారులు ఎవరైతే వచ్చి ఇక్కడ ఆధార్ కార్డులు తీసుకొని ఓటర్ ఐడి పెట్టుకున్నారో వాళ్ళు ఎలాగో ఏకపక్షంగా ఓటేస్తారో తెలిసిన విషయం. కానీ లోకల్ బెంగాలీ ముస్లిమ్స్ వాళ్ళు కూడా దెబ్బతింటున్నారు, వాళ్ళు కూడా ఇబ్బందులు వచ్చినాయి. కాబట్టి అక్కడ కొంత స్ప్లిట్ అయినట్టు మనకు అర్థమవుతుంది. మోస్ట్ లైక్లీ కాంగ్రెస్ కి సిపిఎం కి సీట్లు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి అట్ ద కాస్ట్ ఆఫ్ టిఎంసి. ప్లస్ టిఎంసి గుండాగర్ది అన్నది, గుండాయిజం అన్నది మహిళలకు చాలా దెబ్బతగిలింది. ఆర్జీ కార్ లో జరిగినటువంటి ఘటన, ఎందుకంటే ఇప్పుడు దక్షిణ బంగాల్లో జరిగినటువంటి 2వ దఫా ఎన్నికలు ఏవైతే జరిగినాయో అక్కడ ఇది చాలా కీలకంగా మనకు ప్రభావం చూపిస్తుంది. ఇదొకటి కీలకం. అలాగే సందేశ్ ఖలీకి సంబంధించింది ప్రజలు మర్చిపోలేదు. మహిళలకు ఉన్నటువంటి అసురక్షిత భావన అన్నది ఈరోజు మనం చూస్తున్నాము. మహిళలు కన్సాలిడేషన్ చూస్తున్నాం. కీలకంగా మనకు వస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే 60% ఈ ఎవరైతే ఓటు వేసిన వాళ్ళు ఎగ్జిట్ పోల్స్టర్స్ వెళ్ళి వాళ్ళని అడిగితే గనక రమారమి 60% మంది మేము ఎక్కడ ఎవరికి ఓటేసామో చెప్పము అంటున్నారు. అంటే ఆ భయం అన్నది ఇంకా వాళ్ళలో చాలా సీరియస్ గా ఉంది. ఎందుకు చెప్పరు? తృణమూల్ ఓటేసి తృణమూల్ ఓటేసాను అద్భుతంగా చెప్పుకోవచ్చు కదా. అంటే చెప్తే ప్రభుత్వం ఎటువంటి రియాక్షన్ ఉంటుందో అన్న భయం వాళ్ళకు ఉన్నది. కాబట్టి ఆ భయం దృష్ట్యా ఈ వచ్చిన ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా మనం 100% కరెక్ట్ అని చెప్పుకోవడం చాలా కష్టం. దీంట్లో మార్జినల్ ఓట్స్ ఏవైతే ఉంటాయో, ఎందుకంటే 60% మీకు రెస్పాన్సివ్ ఇవ్వకపోతే మీరు రిజల్ట్ ఏ ఆధారంగా ఇస్తారు, దేని ఆధారంగా ఇస్తారు? అందుకనే ఎగ్జిట్ పోల్స్ లో ఈ యొక్క మేజర్ ఇష్యూ మనకు ఉన్నది. దీన్ని యథాతథంగా ఇదే సత్యమని మనం తీసుకునేటువంటి పరిస్థితిలో ఈరోజు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.